ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో 22వ రోజులోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు విజ్డమ్ గురించి, గురువుగారి గురించి మనం తెలుసుకోబోయే ముందు, ఈరోజు యోగా డే సందర్భంగా మరి మిత్రులందరికీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో, మై డియర్ ఫ్రెండ్స్, యోగా డే అనంగానే యోగము. మరి యోగం అనంగానే అందరికీ గుర్తుకొచ్చే ఒక మహానుభావుడు. యోగ శాస్త్రానికి పితామహుడు మరెవరో కాదు, పతంజలి మహర్షి గారు. మరి ఆ పతంజలి మహర్షి గారి గురించి మనం ఈ రోజున యోగా డే సందర్భంగా విశేషాలని తెలుసుకుందాం. మరి పతంజలి యోగ సూత్రాలని మా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఎంతో చక్కగా వివరించి చెప్పేవారు. ఆయన ద్వారానే మొదటిసారిగా నేను పతంజలి మహర్షి గారి గురించి, ఆయన యోగ సూత్రాల గురించి తెలుసుకున్నాను. అయితే పతంజలి మహర్షి గారు కేవలం యోగ శాస్త్రమే కాదు, ఆయన మరెన్నో శాస్త్రాల్లో, వ్యాకరణ శాస్త్రంలో, అలాగే వైద్య శాస్త్రంలో వీటన్నిటిలో కూడా నిపుణుడు ఆయన. మరసల ఆయన ఎక్కడి వారు? ఎక్కడ నుంచి ఎవరికి పుట్టారు? ఎలా ఆయన జీవితం ప్రారంభమైంది? అవన్నీ చూసుకున్నట్టయితే గనక విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆ శేషపాన్పే ఈ పతాంజలి మహర్షి గారు. ఆయన పేరు ఎలా వచ్చిందనే దాని మీద కూడా మనకి స్టోరీస్ ఉన్నాయన్నమాటండి. విష్ణుమూర్తి గారు ఆ శేషపాల్పు మీద పడుకుని, ఆయన యోగ నిద్రా స్థితిలో ఉండగా, యోగ నిద్రా స్థితి అంటే పూర్తి నిద్ర కాదు, పూర్తి మెలకువ కాదు. ఆ నిద్ర, మెలకువకి మధ్యలో ఉండే స్లీప్ స్టేట్ అన్నమాట. స్లీప్ స్టేట్ విత్ ఫుల్ అవేర్‌నెస్. అది యోగ నిద్రా స్థితి. ఆ యోగ నిద్రా స్థితిలో ఉంటూ ఒక పరమానందమైన అనుభూతిని పొందుతున్నారట. ఆయన ఫేస్‌లో, ఆయన బాడీలో ఆయన ఆ శేషపాన్పు మీదే కదా పడుకునున్నారు. ఆయన బాడీలో, ఆయన ఫేస్‌లో వస్తున్న ఆ అనంతమైన, ఉన్నతమైన, గాఢమైన ఆ ఆనందానుభూతిని ఆస్ శేషపాన్పు అయిన ఆదిశేషుడు కూడా అనుభూతి చెందడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి ఇంత ఆనందమా? ఇంత మీరు ఆనందిస్తుంటే ఆ వైబ్రేషన్ తగిలిన నాకే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ప్రభు ఎందుకని మీరింత ఆనందపడుతున్నారు? అని ఆదిశేషులు వారు అడిగినప్పుడు, అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట. చిదంబరంలోని నటరాజస్వామిగా వెలిసిన ఈశ్వరుడు, ఇంకా పార్వతీమాత కలిపి అద్భుతమైన నాట్యం, లాస్యం చేస్తున్నారు. ఆనంద తాండవం చేస్తున్నారు. అది ఎంత అద్భుతంగా ఉందో నేను చెప్పలేను. అది చూసి నాకు ఇంత ఆనందం కలుగుతుంది అని ఆయన చెప్పినప్పుడు, అయితే నేను కూడా చూడాలనుకుంటున్నాను. నేను కూడా ఆ లాస్యాన్ని, ఆ నాట్యాన్ని, ఆనంద తాండవాన్ని చూస్తాను. ఇంత గొప్ప ఆనందానుభూతి ఎలా ఉంటుందో నేను కూడా అనుభూతి చెందాలనుకుంటున్నాను అని ఆదిశేషు అడిగినప్పుడు, సరే అని చెప్పి ఆ ఆదిశేషువుని భూమి మీదకి జన్మ తీసుకోవడానికి విష్ణుమూర్తి గారు పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఎప్పటినుంచో ఒక సంతానం కోసం అని చెప్పేసి ఎంతగానో తపస్సు చేస్తూ, అందరి దైవాల్ని ప్రార్థిస్తూ, ఎదురు చూసే ఒకానొక మహాముని గోనికాదేవి. మరి ఆ గోనికాదేవి నదిలో నుంచుని సూర్యునికి నమస్కారం పెట్టి ఇలా ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక చిన్న పాము పిల్ల చేతిలో పడుతుందనమాటండి. పతాం అంటే పాము. ఇలా అంజలి అంటే నమస్కారం. ఆ నమస్కారం చేసినప్పుడు అందులో పడ్డ పాము కాబట్టి పతాంజలి అని ఆయనకి పేరొచ్చింది అని చెప్తారు. అలా కాకుండా ఆయన పతాం అంటే ఇలాగా పాము శరీరం ఇక్కడి వరకు మనిషి బాడీ, కింద నుంచి పాము శరీరం ఉన్నట్టుగా ఆయనకి ఆయన విగ్రహాలు అన్నిటిలో కూడా ఉంటుందన్నమాట. ఆవిడ ఆయన్ని పుత్రుడుగా స్వీకరించి పెంచడం జరిగింది. అందుకని ఆయనకి పతాంజలి మహర్షి అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ స్నేక్‌కి చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి ఆధ్యాత్మికతలో. మనకి విష్ణుమూర్తి చూస్తే ఆ శేషపాన్పు మీద పడుకుంటారు. అలాగే ఈశ్వరుడిని చూస్తే పాములని ఆయన మెడలో వేసుకుంటారు. అలాగే మన మూల చైతన్య శక్తి అన్న కుండలిని శక్తిని 3 చుట్లు చుట్టుకున్న సర్పెంట్ ఎనర్జీగా మనకి చెప్తారు. ఈ సర్పెంట్ ఎనర్జీ అనేది చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట మెడిటేషన్‌లో. ఎంతో
గాఢమైన అంతరార్థం ఉంది. అది ఆ మూల చైతన్య శక్తిని సూచిస్తుందనమాట. మరి పతాంజలి మహర్షి గారు స్వయంగా ఆ ఆదిశేషువే మరి. ఆ అంత చైతన్యపు శక్తి యొక్క స్వరూపము. ఆ స్వరూపాన్ని పూర్తిగా మార్చుకోకుండా, ఆ స్వరూపాన్ని తనతో ఉంచుకుంటూనే మనిషి జన్మలోకి కలగలిసిన మనిషి జన్మలోకి ఆయన వచ్చారనమాట. అయితే ఆయన ఎన్ని శాస్త్రాల్లో ఎంత ఎంత అద్భుతమైన సేవ చేశారంటే అండి, సంస్కృత భాషకి వ్యాకరణం అనేది లేదు. అది సంస్కృతం అనేది దేవభాష. ఆ శబ్దం ఆధారంగానే రావడమే తప్ప, దానికి వ్యాకరణం అనేది లేదనమాట. ఆ సంస్కృత భాషకి వ్యాకరణాన్ని రాసిన వారు స్వయాన పతంజలి మహర్షి గారు. మరి ఆయన అలా వ్యాకరణం రాయడం వల్ల ఏ దోషాలు లేకుండా, ఈ రోజుకి అఖండమైన, అద్వితీయమైన గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాము. ఇన్ని తరాలు తరాల పాటు పదిలం చేసుకోగలిగామంటే, మరి పతాంజలి మహర్షి గారు దానికి వ్యాకరణం రాయడం వల్లే అది సాధ్యమైంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ వ్యాకరణాన్ని ఆయన పాణిని మహర్షి దగ్గర ఈ సంస్కృతాన్ని అభ్యసించి దానికి వ్యాకరణాన్ని రాయడం జరిగింది. అలాగే ఆయన వైద్య శాస్త్రంలో కూడా ఎంతో నిపుణులు. మన ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా పతంజలి మహర్షి గారి దగ్గర నుంచి వచ్చింది. స్వయంగా ఆయన ఆ విష్ణు స్వరూపమైన ధన్వంతరి గారు ఎవరైతే ఉన్నారో, ఆ ధన్వంతరి గారి దగ్గర నుంచి ఆయుర్వేద శాస్త్రానంతా తెలుసుకొని, ఆయుర్వేద వైద్యం మీద సంహితలు రచించడం జరిగింది. ఆ ఆయుర్వేద వైద్య సంహితల ద్వారానే ఇప్పుడు ఏ మొక్క, ఏ రూటు, ఏ సీడ్ మనకి ఎలా పనిచేస్తుంది, ఎలా మన ఆరోగ్యాన్ని ఆయన ఒక పక్క జ్ఞానం అనేది ఒక ఆనందం. ఆరోగ్యం అనేది ఒక ఆనందం. అలాగే మన నిజ స్థితితో మనం తిరిగి యోగం చెందడం, కలయిక చెందడం అనేది ఒక ఆనందం. మరి ఆ ఆనందాలన్నిటిని ఆయన మాస్టర్ చేసి పొంది, వాటిని మొత్తం అందరికీ కూడా అందించారనమాటండి. ఆ విధంగా ఆయన సంహితలు వైద్య శాస్త్రం మీద, ఆయుర్వేద వైద్య శాస్త్రం మీద సంహితలు రచించారు. వాటి వల్లే మనకిప్పుడు ఆయుర్వేద విద్య అనేది మనకి లభ్యం అవుతుందనమాట. చాలా సమస్యలకి వెస్టర్న్ వరల్డ్‌లో అసలు పరిష్కారమే ఉండదు. ఆయుర్వేదంలో చిన్న చిటికలో అవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయన్నమాట. నేను చాలా సార్లు అనుకుంటాను పిల్లలకి ఆహ్, వాము నీళ్లు పట్టినప్పుడు, ఇలా రకరకాల హెర్బ్స్ అవన్నీ ఇచ్చినప్పుడు, అబ్బా! ఎంత అదృష్టవంతులమో ఇండియాలో పుట్టినందుకు. ఈ ఈ ఆయుర్వేద శాస్త్రం మనకి తెలిసే లేకుంటే వీటికి ఎంతెంత కష్టపడుతా ఉంటారో వెస్టర్నర్స్ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి. మనం చిటికలో ఇలాగా హోమ్‌లోనే వాటన్నిటిని ట్రీట్ చేసుకుంటాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చిన మహానుభావుడు కూడా పతంజలి గారే. మరి ఇంకా యోగ శాస్త్రాన్ని అత్యంత ఆహ్, విస్తారమైన యోగ శాస్త్రాన్ని అందరికీ అర్థమయ్యేలాగా యోగ సూత్రాలుగా ఒక 195 సూత్రాలుగా ఆయన మార్చి అసలు ఇదేంటి అంటే ఆ సూత్రం చూస్తే అదేంటో అర్థమైపోతుందన్నమాట. ఒక అబ్రివేషన్స్ నిర్వచనాలు ఇచ్చేసారన్నమాట ఆయనకి. ఇప్పుడు ధ్యానము అంటే యోగః చిత్తవృత్తి నిరోధః అది ఒక సూత్రము. అసలు యోగం అంటే ఏంటి అంటే పతంజలి గారి యోగ సూత్రంలో తెలిసిపోతుంది. ఏంటి చిత్తవృత్తులను నిరోధించడం అంటే మనసు చేసే ఆలోచనలు, ఆ చిత్తం యొక్క చింతనలు వాటిని నిరోధించడము అంటే అవి లేకుండా చేసుకోవడమే ధ్యానము. చూసారా? అంటే ఇది ఏంటి అంటే ఆసనము అంటే ధ్యానం చేసినప్పుడు పద్మాసనం వెయ్యాలా? వజ్రాసనం వెయ్యాలా? రకరకాల డౌట్స్. స్థిర, సుఖం, ఆసనం. ఆయన అబ్రివేషన్ ఇచ్చేసారు. అదొక సూత్రం. స్థిరంగా కూర్చోగలగాలి, సుఖంగా కూర్చోగలగాలి. అదే నీ యోగానికి ఆసనం అని చెప్పారనమాట. అలాగా ఆయన ఎన్నో చిక్కుముడులు చక్కగా విడిపోయి, ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకునేలాగా దాన్నంతటిని కూడా సూత్రాల్లో పెట్టిన మహానుభావుడు పతంజలి మహర్షి గారు. అంతేకాదు ఈ 195 సూత్రాల్ని కూడా 4 పాదాలుగా విభజించారు. మొదటిది సమాధి పాదము, రెండవది కైవల్య పాదము, మూడోది సాధనా పాదము, నాలుగోది విభూతి పాదం. అలా 4 పాదాలుగా దాన్ని విభజించి, అఖండమైన ఆ యోగ శాస్త్రాన్నంతా చాలా సులువైన సూత్రాలలో మనకి అందించారు పతంజలి మహర్షి గారు. ఆయన యోగ శాస్త్రానికి, సంస్కృతానికి, వైద్యానికి చేసిన సేవ, ఆయన చేసిన వర్కు, దానివల్ల మనందరం పొందుతున్న ఎంతో అద్భుతమైన లాభాలు చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు తలుసుకుని కృతజ్ఞతలు ఆయనకి చెప్పుకున్నా కూడా అది తక్కువే అన్నమాట. మరి పతంజలి మహర్షి గారు ఇంకా
ఆహ్, అష్టాంగ 8 ఫోల్డ్ పాత్‌ను కూడా చెప్పారనమాటండి. ఆ యోగ నియమాలను. అవేంటంటే యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటికి ఒక చిన్న ట్యూన్ కూడా నెట్‌లో వెస్టర్న్ వాళ్ళు, అమెరికన్స్ వాళ్ళు కట్టారనమాటండి. చాలా బావుంది. అది కూడా సరదాగా ఎవరైనా నేర్చుకుంటానంటే జస్ట్ ఒకసారి పాడతాను. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యమా నియమా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యమా నియమా ఈ యమ నియమాలేంటో మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క బిడ్డకి మన ఇంట్లో నేర్పించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత జ్ఞానాన్ని ఆయన ఈ యమ నియమాల ద్వారా అందించారో. అలాగే ఫస్ట్ యమము. అష్టాంగ మార్గంలో మొదటిది యమము. ఆ యమములో 5 ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే మొదటిదే చాలా అద్భుతమైంది. ఆయన యమ నియమాల్లో అష్టాంగ మార్గంలో ఫస్ట్ యమము పెట్టారు. ఆ యమములో మళ్ళీ 5 ఫస్ట్ ఏది పెట్టారో తెలుసా ఆయన? అహింస. అహింసో పరమో ధర్మః అన్నారు గౌతమ బుద్ధుల వారు. మరి పతంజలి మహర్షి గారు కూడా తన యోగ సూత్రాలలో ఆ అష్టాంగ యోగ మార్గంలో ఆ ఫస్ట్ యమములో మొదటి పాయింటే అహింస మై డియర్ ఫ్రెండ్స్. అహింస లేకుండా యోగం అనేది సాధ్యం కాదు. మరి అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవి యమాలు. అహింస అంటే మనందరికీ తెలిసిందే. మన చేతులతో గాని, మాటలతో గాని, మన పనులతో గాని ఏ విధంగానూ ఒక మనిషిని, ఒక జీవిని హింసించరాదు, చంపరాదు, కొట్టరాదు. అది అహింస. ఆ సత్యము అంటే ఎప్పుడు ఏదైతే సత్యమని మనకి తెలుసో ఎవరో ఒప్పుకోరనో, ఎవరో మనల్ని పేరు పెడతారనో, నవ్వుతారనో, మనల్ని వెలివేస్తారనో, ఇంకేదో అవుతుందనో సత్యాన్ని పలకడం మానకూడదు. అహింస, సత్యము అవి యమము. అలాగే ఆస్తేయము. ఆస్తేయము అంటే ఎవ్వరిది ఆశించకపోవడము. ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేయకపోవడము, ఆశించకపోవడము అది ఆస్తేయము. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే ఏంటంటే అండి, సరైన విధంగా మన శక్తిని వాడడము. ఆ బ్రహ్మ యొక్క చర్య ఏముంటుంది? ఆ సరైన విధంగా శక్తిని వాడతారు. అలాగే బ్రహ్మ జ్ఞానంలో చరించడం అనే ఇంకొక అర్థం కూడా ఉంది. ఇంకా మనం ధ్యానం, సమాధి వరకు వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ యమ నియమాల్లో ఉన్న బ్రహ్మచర్యంలో అర్థం ఏంటంటే, మన శక్తిని సరైన విధంగా వినియోగించుకోవడం అన్నమాట. రైట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. సరికాని విధంగా మన శక్తిని వినియోగించకూడదు. అపరిగ్రహము. అపరిగ్రహము అంటే ఏంటంటే గ్రీడీగా లేకుండా ఉండడం, దురాశ లేకుండా ఉండడం. అవి యమాలు. సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యాలు. అలాగే మరి నియమాలు. నియమాలు ఏంటంటే శౌచ, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానేన అని చెప్తారు. అంటే ఈ నియమాలు ఏంటంటే అండి శౌచ అంటే క్లీన్‌గా ఉంచుకోవడం. అంటే బయట మాత్రమే కాదు ఇన్నర్ క్లీనింగ్ కూడా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్య అంటారు గదా! వేమన గారు. అలాగే ఇక్కడ ఇన్నర్ క్లీనిలీనెస్ బయటతో పాటు, బయట శుభ్రతతో పాటు అంతరంగ శుభ్రత, ప్యూరిటీ లోపల, బయట కూడా మెయింటైన్ చేయడం అనేది శౌచ. సంతోష, సంతోష అంటే ఎప్పుడు కూడా కంటెంట్‌మెంట్‌తో ఉండడం. మనకున్న అన్నిటి పట్ల ఆనందాన్ని మనం వ్యక్తం చేయడం. తపః అంటే సెల్ఫ్ డిసిప్లైన్. మనల్ని మనం డిసిప్లైన్‌లో పెట్టుకోవడం. అవసరాలను తగ్గించుకుంటూ అక్కర్లేనివన్నీ పోగేసుకోకుండా మనల్ని మనం డిసిప్లైన్‌లో పెట్టుకోవడం. అది తపః. స్వాధ్యాయ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం సెల్ఫ్ స్టడీ. ఈ సెల్ఫ్ స్టడీలో పుస్తకాలు చదవడం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. మన ఆలోచనలు అర్థం చేసుకోవడము, మన కలలను అర్థం చేసుకోవడము, అలాగే మనకున్న భయాలను అర్థం చేసుకోవడము, మనకున్న లిమిటేషన్స్‌ని అర్థం చేసుకోవడం, మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడమే స్వాధ్యాయం. సెల్ఫ్ స్టడీ. ఈశ్వర ప్రణిధానేన అంటే మనం చేసే ప్రతి పని కూడా నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టి, ఆ ఈశ్వరుడికి మొత్తం మన కర్మలన్నిటిని వశం చేసి మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అవే నియమాలు. శౌచ, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు. 5 యమములు, 5 నియమములు ఉన్నాయి.
ఆ తర్వాత యమ, నియమ, ఆసనము. ఆసనము ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, స్టడీ, కంఫర్టబుల్ పోస్చర్, స్థిర, సుఖం, ఆసనం. ఆయన ఇచ్చిన అబ్రివేషన్ ఇది పతంజలి మహర్షి గారు. సో, ఈ పోస్చర్ అనేది ఏం చేయాలంటే, మన బాడీ యొక్క పొజిషను మన మైండ్‌ని ప్రిపేర్ చేస్తుందనమాట. మనం ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా కూర్చున్నాం అనుకోండి, మన మైండ్ ఎలక్ట్ అవుతుంది. మనం అలా పడిపోయామనుకోండి వెనక్కి, మన మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మన శరీరాన్ని బట్టి మైండ్ ప్రిపేర్ అవుతుందనమాట. సో, శరీరాన్ని ఒక ఆసనంలో కూర్చోబెట్టడం ద్వారా మనసుని ధ్యానంలోకి సంసిద్ధం చేయడమే ఆసనం యొక్క ధ్యేయం అనమాట. మరి ఆసన సిద్ధిని సాధించాలంటే ఒక పోస్చర్‌లో కదలకుండా సుఖంగా మనం ఒక 3 గంటలన్నా కూర్చోగలిగితే దాన్ని ఆసన జయం అంటారు. ఆసన సిద్ధి అంటారనమాట. సో, అది ఆసనం గురించి. యమ, నియమాసన, ప్రాణాయామం. ప్రాణాయామం అంటే స సుఖమయ ప్రాణాయామము. సహజమైన ఒక శ్వాస. నాట్ ఎ బ్రెత్ ఎక్సర్‌సైజ్. ప్రాణాయామం అంటే బ్రెత్ ఎక్సర్‌సైజ్ కాదు. రిఫైనింగ్ యువర్ బ్రెత్. ఆ బ్రెత్‌ని ఏం చేయడం అంటే మరింత స్వచ్ఛంగా, గాఢంగా, లోతుగా దాన్ని గమనించడం ద్వారా మనం మార్చుకోవడము. ఇక్కడి నుంచి జరిగే శ్వాసని బ్రహ్మరంధ్రంగా నుంచి జరిగేలాగా మనం రిఫైన్ చేసుకుంటామనమాట శ్వాసని. ఆ శ్వాసతో ఉండడము. అదే స్థిర సుఖమయ ప్రాణాయామము. అదే ప్రాణాయామము. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ఇక్కడ ప్రత్యాహారము అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి అంటే విత్‌డ్రాయింగ్ ఆఫ్ సెన్సెస్. అంటే మన ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇలా ధ్యానంలో కూర్చున్నాము, ఆసనాన్ని వేసుకున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు ఆలోచనలొస్తున్నాయి. ఆలోచనలొస్తే ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. ఏదో వినిపిస్తుంది ఏం చేయాలి? విత్‌డ్రా. ఏదో ఆలోచనొస్తుంది ఏం చేయాలి? విత్‌డ్రా. ఏదో మానసిక చిత్రాలొస్తున్నాయి. ఏం చేయాలి? విత్‌డ్రా యువర్‌సెల్ఫ్. సో, ప్రతి అంటే విత్‌డ్రా. మన సెన్సెస్ అన్నిటిని విత్‌డ్రా చేసుకొని, వెనక్కి తీసేసుకొని, ప్రతి ఆహార, ప్రత్యాహార. ఆహార అంటే ఏంటంటే, ఆ వెనక్కి తీసుకున్న స్థితిలో మనకి కొన్ని లభ్యమవుతూ ఉంటాయి. ఒక ప్రాణశక్తి వస్తుంది. అది ప్రత్యాహారము. మనకొక అనుభవం వస్తుంది. అది ప్రత్యాహారము. అర్థం, అవగాహన పెరుగుతూ ఉంటుంది. అది ప్రత్యాహారము. అలాగే ఎవరో గురువొచ్చి మాట్లాడుతా ఉంటారు. అది ప్రత్యాహారము. అలాగే ఆహ్, నేచర్‌లోకి వెళ్లి, ఆ నేచర్‌లో అంతా తిరిగినట్టుగా అనిపిస్తుంది. కనెక్షన్ ఏర్పడుతుంది. అది ప్రత్యాహారము. ఆ ధ్యానంలో ఈ సెన్సెస్ అన్నీ విత్‌డ్రా చేసుకొని అంటే విత్‌డ్రా యువర్ సెన్సెస్ అండ్ ఆహార. దెన్ వాటెవర్ కమింగ్ హావ్ దట్. దట్ ఈస్ వాట్ ప్రత్యాహార. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. ధారణ అంటే ఆ ధ్యానంలో మొత్తం ప్రత్యాహార స్థితిలో విత్‌డ్రా అయిపోయినప్పుడు ఏదైతే మనకి కనిపిస్తుందో, ఏదైతే వినిపిస్తుందో, ఏదైతే తెలుస్తుందో, లేదంటే ఏమి తెలియట్లేదా, శూన్యంగా ఉందా, ఆ శూన్యము. ఏదైతే అక్కడ ఉందో దాని మీదే మన ధ్యాసనంతా నిలిపి, మనం పక్కకి వెళ్ళకండా ఉండడాన్ని మనం దానిని నిలిపి ఉంచుకుంటూ, కొనసాగిస్తూ మరింత గాఢంగా చేసుకునే ప్రయత్నమే ధారణ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. ధ్యాన అంటే ఏంటంటే అండి, ధీ ప్లస్ యానము. ఇక్కడ 2. ధీ అంటే బుద్ధి, ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. మన బుద్ధితో చేసే ప్రయాణము, అలాగే సూక్ష్మ శరీరాది సముదాయంతో చేసే ప్రయాణము. మన శరీరం లోపలికి, అలాగే బయట అంత్ అన్ అవే అనంత విశ్వ గోళాల్లోకి మనం ప్రయాణం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అదే ధ్యానము. ధీ ప్లస్ యానము. ఆ తర్వాత ఆ ధ్యాన స్థితిలో ఆహ్, బుద్ధితో ఇంకా ఆ సూక్ష్మ శరీరాది సముదాయాలతో మనం చేసిన ప్రయాణం వల్ల మనకి ఎంతో జ్ఞానం కలిగి ఆ సమాధి స్థితిలోకెళ్తాము. మన లైఫ్ ప్లాన్ ఏంటి? ఎన్ని పరిస్థితులకి వెనక ఉన్న కార్యకారణ సంబంధాలు ఏమిటి? అన్నీ అర్థమవుతూ ఉంటాయి. కంప్లెయింట్స్ ఉండవు. ఆ స్థితిని సమాధి స్థితి. సమాధానాలన్నీ తెలిసిన స్థితి. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే మనకి కొన్ని సమాధానాలు తెలుసు. మరికొన్ని ఇంకా తెలియాల్సి ఉంది. నిర్వికల్ప సమాధి అంటే అన్ని సమాధానాలని తెలుసుకున్న స్థితి. మరి అదే మన పతంజలి మహర్షి గారు మనకందించిన అష్టాంగ ధ్యానము, యోగ మార్గము. అయితే పత్రి సార్ ఏమని చెప్పారంటే, చాలా మంది యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అయితే గాని ధ్యానంలోకి వెళ్ళలేమేమో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయలేము అని అనుకుంటారు.
కానీ మెడిటేషన్ ప్రాక్టీస్ మొదలుపెట్టేయాలి. మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా మెల్లమెల్లగా సెల్ఫ్ డిసిప్లిన్ ఒస్తుంది. అహింసలోకి అడుగు పెడతాము. మన ఎనర్జీని సరిగ్గా వినియోగించుకోవడం మొదలుపెడతాము. ఇది ఒకదాని తర్వాత ఒకటి కాదు. ఇది కంప్లీట్ ఒక సర్కిల్ అనుకోండి. ఇప్పుడు ఒక లైన్‌లో ఉంటే ఇది ముందు, ఇది తర్వాత, ఇది ముందు, ఇది తర్వాత అంటామనమాట. ఒక సర్కిల్‌లో ఉన్నప్పుడు ఏముంటాయి? ప్రతీదీ ప్రతి ఒక్కళ్ళు ఆ సర్కిల్‌లో ఉన్న అందరిని చూడగలుగుతారు. ఈ నియమాలు కూడా ఈ అష్టాంగ మార్గం కూడా అటువంటిదేననమాట. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టినా సరే అవన్నీ కూడా వస్తాయి. సో, ధ్యానం దగ్గర మొదలుపెట్టడం అనేది సులువు. ధ్యానం ద్వారా ఆ యమము, నియమము, ప్రత్యాహారము, ప్రాణాయామము, ధారణ, ధ్యాన, సమాధి మొత్తం అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అవన్నీ కూడా మనకి ఇంకా బాగా సాధన చేసుకోగలుగుతాము. కాబట్టి ఇది కైండ్ ఆఫ్ ఈ ఆర్డర్ కాదు. ఇది ఒక సమగ్రమైన అన్నీ సమానంగా కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్ళే ఒక కంప్లీట్ ప్యాకేజీ 8 పాయింట్స్ అన్నట్టుగా మనకి గురువు గారు వివరించి చెప్పారు. అది మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఎలా అపార్థం చేసుకున్నారంటే, యమ నియమాలను ఎంతో ఖచ్చితంగా పాటించి, ఎంతో నిష్ట ఉండి, ఆ తపస్వాధ్యాయాలన్నీ చేయగలిగిన వాళ్ళే ధ్యానంలోకి వెళ్ళగలరేమో అన్నట్టుగా తీసుకున్నారు. కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అనేది ఎవరైనా సాధించొచ్చు. ఎవరైనా మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఏ యమ నియమాలు లేనప్పటికీ, ఎలాంటి డిసిప్లిన్ లేనప్పటికీ, ఆ హింసలో ఉన్నప్పటికీ, ధ్యానం మొదలుపెట్టిన తర్వాత, ఆ యమ నియమాలనేది ఆటోమేటిక్‌గా చాలా నేచురల్‌గా మన జీవితంలో పార్ట్‌గా మారిపోతాయని గురువుగారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ఈ యోగ శాస్త్రాన్ని, ఈ సంస్కృతాన్ని, ఈ మన ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని మనకందించి, యోగ శాస్త్రం మీద ఉన్న చిక్కుముడులన్నీ విడిపోయేలాగా ఎన్నో అబ్రివేషన్స్‌తో సూత్రాలని 195 సూత్రాలుగా 4 విభాగాలుగా అందించి, అరటిపండు ఒలిచి మన చేతిలో పెట్టి, మనమందరం ఈ 3 స్థాయిల్లో అనంతమైన ఆనందాన్ని అనుభూతి చెందేలాగా, సాధన చేసుకోగలిగేలాగా మన చేతికి అందించిన పతంజలి మహర్షి గారికి మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి రేపటి రోజు మరొక గురువు గారి గురించి మళ్ళీ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థాంక్ యూ.